హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీనాక్షి ఛానల్. ఇప్పుడు నేను మినప్పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్ మినపగుళ్ళని అయితే తీసుకున్నాను. నేను వీటిని ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఒక గ్లాస్ అయితే నేను తీసుకున్నాను. ఒక గ్లాస్ వేసాను. వీటిని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనము ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పొడి చేసుకున్నాక తీసి చూస్తే ఇలా పిండి సాఫ్ట్గా ఉండాలండి. అప్పుడే మనకు దీపాలు మంచిగా వస్తాయి. ఇలా మళ్ళీ ఒకసారి జల్లి పట్టుకుంటే సాఫ్ట్ పిండి అంతా కిందకు వచ్చేస్తుంది. చూసారా, ఇలా మెత్తగా ఉన్న పిండి అయితే దీపాలకి చాలా చాలా మంచిగా ఉంటుంది. ఇట్లా వేసాక ఇదంతా పిండి ఒక బౌల్లో తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా మనం చపాతీ పిండికి కలిపిన ముద్దలాగా మంచిగా ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దాన్ని నేను 2 తీసుకున్నాను. నాకు 2 దీపాలు చేసుకుంటున్నాను. సో నేను 2 ముద్దలు అయితే చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఒక స్టీల్ గ్లాస్ ఏదైనా తీసుకొని మనకు షేప్ రావడానికి ఇట్లా గ్లాస్ లోపలికి ప్రెస్ చేస్తూ మంచిగా ఇలా వత్తామంటే లోపలికి రౌండ్గా ఇట్లా వస్తుందండి దీపం షేప్లో. ఇప్పుడు మనం 5 మూలలకి ఇట్లా దీపం లాగా అనుకుంటే చాలా చాలా బాగుంటుంది. మనం ఏ డిజైన్ అయినా చేసుకోవచ్చు. మనకి ఏ డిజైన్ వీలైతే ఆ డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 తమలపాకులు అయితే తీసుకున్నానండి. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి ఆకుల్ని ఇలా 2 తమలపాకులు తీసుకొని వాటికి దీపాలకి మంచిగా పసుపు కుంకుమ పెట్టి అలంకరణ చేసుకోవాలండి. మనం చేసుకున్న తర్వాత 2 ప్లేట్లు అయితే పెట్టి నేను అందులో దీపాలను అయితే ఉంచాను. దీంతో మనము దొడ్డు ఒత్తి వేయాలి. అంటే పువ్వు ఒత్తి అంటారు కదా, అలాంటి ఒత్తిని అయితే పైకి ఉండేలాగా ఉండే ఒత్తి పెట్టుకోవాలి. ఎందుకంటే పొడుగున్న ఒత్తి పెడితే కాలదండి సరిగా. అది ప్రమిదకు తగిలి దీపం కొండెక్కే ఛాన్స్ ఉంటుంది. సో మనం పైకి ఉండే ఒత్తిని తీసుకొని పెట్టి నెయ్యి కానీ నూనె కానీ వేసి వెలిగించుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.